హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక నేషనల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. ఇక్కడ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశాన్ని మనం చూస్తే 2026 జూన్ 5న భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ కలిసి క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీని ఢిల్లీలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది న్యూస్లో ఉన్నది. దీన్ని బేస్ చేసుకొని దీని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా దీనికి కనెక్ట్ అయినటువంటి స్టాటిక్ పార్ట్ని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. చివరి క్లాసులో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి సమగ్రంగా విశ్లేషించాం. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉన్నారో అభ్యర్థులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇక్కడ చూస్తాం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అంటే ఏంటి. ఇట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ పాలసీ ఫ్రేమ్వర్క్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు సెక్యూర్ సస్టైనబుల్ సప్లై ఆఫ్ ద మినరల్స్ దట్ ఆర్ వైటల్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ, డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. సో తెలుగు మీడియం వాళ్ళు చూడండి, భారతదేశం యొక్క అత్యాధునిక సాంకేతికత, పునరుత్పాదక ఇంధనాలు, అదేవిధంగా రక్షణ రంగాలకు సంబంధించినటువంటి వాటికి అవసరమైనటువంటి కీలక ఖనిజాలు ఏవైతే ఉంటాయో, క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క లభ్యతను పెంపొందించడానికి ఓకే. సో ఇక్కడ స్టార్ట్ చేసినటువంటి మిషన్నే ఇక్కడ మనం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇది భారత ప్రభుత్వం చేత స్టార్ట్ చేయబడింది. మరి ఆబ్జెక్టివ్ ఏంటి, ఓకే, దీని యొక్క గోల్ ఏంటి, ఎందుకు స్టార్ట్ చేశారంటే to achieve the self-reliance in critical minerals by securing domestic and foreign supplies, enhancing extraction, promoting and recycling and fostering innovation అనమాట. భారతదేశం ఈ క్రిటికల్ మినరల్స్ విషయంలో, వాటి లభ్యత విషయంలో స్వయం సమృద్ధిని సాధించడం కోసం, సెల్ఫ్ రిలయన్స్ని సాధించడం కోసం, అంటే ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం, దాన్ని తగ్గించి మనగా డెవలప్ చేసుకోవడం కోసము ఈ పర్టికులర్ మిషన్ అనేది స్టార్ట్ చేయబడింది అనమాట. సో దీని యొక్క పీరియడ్ ఏంటంటే 24-25 నుంచి 23-21 వరకు ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి ఈ పర్టికులర్ మిషన్ని ఎప్పుడు స్టార్ట్ చేసింది గవర్నమెంట్ అంటే యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ దిస్ పర్టికులర్ మిషన్ ఆన్ జనవరి 29, 2025. గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి కీలకంగా ముఖ్యమైనటువంటి అంశాలు అనమాట. రైట్, ఇందులో కీ కాంపోనెంట్స్ అండ్ అచీవ్మెంట్స్ ఏంటి అంటే ఈ మిషన్ స్టార్ట్ చేశారు, ఇంతవరకు ఏం జరిగిందంటే అసలు ఏం గోల్స్తో స్టార్ట్ చేశారు, అచీవ్మెంట్స్ ఏమి ఉన్నాయని చూస్తే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా GSI టార్గెటింగ్ 1200 ఎక్స్ప్లోరేషన్స్, ఓకే, ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్ బై 2030 and 31. ఓకే, సిన్స్ ఏప్రిల్ 2024 ఓవర్ ద 500 ప్రాజెక్ట్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఇనిషియేటెడ్ అనమాట. అంటే ఈ క్రిటికల్ మినరల్స్ సంబంధించినటువంటి 1200 ప్రాజెక్ట్స్ని, అంటే ఎక్స్ప్లోరేషన్ సంబంధించినటువంటి వాటి యొక్క వెలికితీతకు సంబంధించినటువంటి 1200 ప్రాజెక్టులని స్టార్ట్ చేయాలని చెప్పేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. ఇంతవరకు సిన్స్ ఏప్రిల్ 24, ఓకే, ఇంతవరకు కూడా 500 ప్రాజెక్ట్స్ని ఆల్రెడీ ఇనిషియేట్ చేశారు, స్టార్ట్ చేశారనమాట. ఇంకోటి ఇది డొమెస్టిక్ ఎక్స్ప్లోరేషన్, వెలికితీత, మన దేశంలో వెలికి తీయడం. ఇంకోటి రీసైక్లింగ్ ఇనిషియేటివ్ ఉంది. 1500 crore ఇన్సెంటివ్ స్కీమ్ వాజ్ అప్రూవ్డ్ ఇన్ సెప్టెంబర్ 2025 టు డెవలప్ కెపాసిటీ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ క్రిటికల్ మినరల్స్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ లైఫ్ మినరల్స్ అనమాట. ఎండ్ ఆఫ్ లైఫ్ మినరల్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఈ క్రిటికల్ మినరల్స్ ఎక్కడ ఉంటాయంటే బ్యాటరీస్లో కానీ ఇతర సెల్ ఫోన్స్ ఇలాంటి వాటిలో ఉంటాయి అనమాట. అయితే అవన్నీ మనం అది ఖరాబ్ అయిన తర్వాత మనం పారేస్తాం కదా, పాడేసిన తర్వాత చెత్తగా మారిపోతాయి. అంటే ఆ చెత్త నుంచి మళ్ళీ రీసైకిల్ చేసి వాటిని మళ్ళీ వెలికి తీయాలన్నమాట. వాటిని రీసైకిల్ చేసి వాటిని మళ్ళీ మనం వాటి లభ్యతను మనం పెంపొందించుకోవాలన్నమాట. సో దీన్ని మనం ఎండ్ ఆఫ్ లైఫ్ మినరల్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, రీసైకిల్ చేసిన తర్వాత వచ్చేటటువంటి వాటిని ఎండ్ ఆఫ్ లైఫ్ క్రిటికల్ మినరల్స్ అని చెప్పేసి అంటాం. సో దానికోసం 1500 కోట్ల ప్రోత్సాహక స్కీమ్ని భారత ప్రభుత్వం స్టార్ట్ చేసింది సెప్టెంబర్ 2025లో. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అదేవిధంగా కస్టమ్స్ డ్యూటీస్ హ్యావ్ బీన్ ఎలిమినేటెడ్ ఆర్ రెడ్యూస్డ్ ఫర్ ఓవర్ 25 మినరల్స్ అనమాట. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ క్రిటికల్ మినరల్, ఓకే, ఈ స్కీమ్కి సంబంధించినటువంటి, ఈ మిషన్కి సంబంధించినటువంటి ఏవైతే జరుగుతూ ఉన్నాయో ప్రాజెక్ట్స్, దాని యొక్క ముడి సరుకులుగా ఉన్నటువంటి 25 మినరల్స్ ఏదైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో, ఓకే, సో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇతర దేశాల నుంచి, వాటి మీద కస్టమ్ డ్యూటీస్ని తగ్గించారు. ఓకే, అదేవిధంగా క్రిటికల్ మినరల్ ప్రాజెక్ట్స్ ఆర్ నౌ ప్రయారిటైజ్డ్ ఫర్ క్లియరెన్సెస్ వయా పరివేష్ పోర్టల్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. పరివేష్ పోర్టల్ అనేది ఒకటి దీనికి సంబంధించి స్టార్ట్ చేశారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి చూస్తే గ్లోబల్ కొలాబరేషన్ అంటే June 5, 2026 రోజున మొన్న ఇండియా అండ్ UK లాంచ్ ది క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై అబ్జర్వేటరీ, ఓకే, ఇన్ ఢిల్లీలో స్టార్ట్ చేశారు. ఓకే, సో అంటే ఇండియా UK రెండు కూడా పరస్పర సహకారాన్ని పొందుతూ దీనిలో అభివృద్ధి చెందించుకోవడం కోసం అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో మిషన్ ఫోకస్ ఏరియాస్ ఏంటి, ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్ ఏమో 1200, రీసైక్లింగ్ కెపాసిటీ ఏమో 400 కిలోటన్స్ చేయాలి. ఓకే, స్కిల్ డెవలప్మెంట్, ఇందులో వర్కర్స్ని 10,000 మంది వర్కర్స్ని ట్రైన్ చేయాలి. ప్రాసెసింగ్ పార్క్లని 4 స్టార్ట్ చేయాలి. ఓకే, అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ని 3 ఇన్స్టిట్యూషన్స్ని స్టార్ట్ చేయాలి. సో ఇది ఇంపార్టెంట్ అనమాట.
ఓకే, సో రీసెంట్ అప్డేట్ మనం చూస్తున్నాను. ఫస్ట్ అదే దాంతోనే స్టార్ట్ చేస్తా. June 5 రోజున క్రిటికల్ మినరల్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీని న్యూఢిల్లీలో స్టార్ట్ చేశారు. ఓకే, అయితే ఇండియా అండ్ యూకే, ఇండియా నుంచి దీని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అంటే ఏ ఆర్గనైజేషన్ తరపున అంటే IIT ధన్బాద్. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా యూకేలో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ ఇరు దేశాల నుంచి ఇక్కడ ఈ విషయంలో పనిచేసినాయి అనమాట. కాబట్టి అసలు మరి ఇక్కడ క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి, వాటి గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. అవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, అదేవిధంగా బడ్జెట్లో కూడా ప్రభుత్వం ఏం చేసిందనే దాని గురించి మనం ఇక్కడ నేర్చుకుందాం. క్రిటికల్ మినరల్స్ ఆర్ న్యాచురల్ రిసోర్సెస్ దట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ నేషన్స్ ఎకానమిక్ డెవలప్మెంట్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. ఓకే, హైలీ వల్నరబుల్ టు సప్లై చైన్ డిస్రప్షన్స్. ఒక దేశం యొక్క ఆర్థిక వృద్ధికి, జాతీయ భద్రతకు అత్యంత ఆవశ్యకమైన ఖనిజాలను క్రిటికల్ మినరల్స్ అంటారు. ఇది డెఫినేషన్. వీటి సరఫరాలో అంతరాయం కలిగితే దేశంలోని కీలక రంగాలు అంటే రక్షణ రంగము, ఎలక్ట్రానిక్స్, ఇంధన రంగము దెబ్బతింటుందన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ఆర్థిక ప్రాముఖ్యత ఏముంది, వీటి పర్పస్ ఏంటంటే, ఎకనామికల్ పర్పస్ ఏంటంటే ఆధునిక సాంకేతిక, క్లీన్ ఎనర్జీ, అంటే సోలార్ ఎనర్జీ, అదేవిధంగా విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్స్, స్పేస్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇవన్నిట్లో కూడా వీటి యొక్క పర్పస్ చాలా ఎక్కువగా ఉంటుంది అనేదాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఖనిజాలు ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రం దొరుకుతాయి, లేదా వీటిని శుద్ధి చేసే సాంకేతికత పరిమితంగా ఉంటుంది. అంటే ఇవి అవైలబుల్గా ఉంటాయి, ఎర్త్ క్రస్ట్లో అబెండెంట్గా అవైలబుల్ ఉంటాయి, కానీ వాటిని శుద్ధి చేయడం, ఓకే, వాటిని క్లీన్ చేయడం, వాటిని అంటే మినరల్స్గా, క్రిటికల్ మినరల్స్గా మార్చడం అనేటువంటిది అవి ధాతువుల రూపంలో దొరుకుతాయి అన్నమాట. మనకు ధాతువులు అంటే ఇతర వేరే రూపాలు దొరుకుతుంటాయి, దాన్ని క్రిటికల్ మినరల్స్ రూపంలోకి మార్చాలి, శుద్ధి చేయాలన్నమాట, క్లీనింగ్ ప్రాసెస్. ఆ టెక్నాలజీ అనేది పరిమితంగా ఉంది, లిమిటెడ్గా ఉంది అనేది ఇక్కడ ప్రాబ్లం అన్నమాట. కాబట్టి ఇందులో ఎన్ని ఉంటాయంటే, భారతదేశం గుర్తించిన ఖనిజాలు 30 ఇందులో. ఓకే, ఇందులో భారత ప్రభుత్వ గనులు మరియు ఖనిజ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ 2023లో 30 ఖనిజాలను గుర్తించడం జరిగింది. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే, ఓకే, యాంటిమనీ, ఓకే, సో బెరీలియము, బిస్మత్తు, కోబాల్టు, కాపరు, గ్యాలియము, జెర్మేనియము, గ్రాఫైటు, ఓకే, ఆఫ్నియము, ఇండియము, లిథియము, మాలిబ్డినం, నియోబియం, నికెల్, ప్లాటినం అండ్ గ్రూప్ ఎలిమెంట్స్, పాస్పరస్, పొటాషు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఓకే, ఇందులో మళ్ళీ ఒక గ్రూప్ ఉంటుంది చూడండి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో ఇంకో గ్రూప్ ఉంటుంది, మళ్ళీ 17 ఉంటాయి ఇందులో. ఓకే, సో రేనియము, సిలికాను, ఇవన్నీ కూడా మనకు మొత్తం 30 ఎలిమెంట్స్ అనేవి మనకి ఇందులో రావడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలి. అయితే వీటి యొక్క ఉపయోగాలు, అప్లికేషన్స్ ఏంటంటే, ఎలక్ట్రిక్ వాహనాల్లో యూజ్ చేస్తున్నారు, లిథియం, కోబాల్ట్, నికెల్ అలాంటి వాటిలో. అదేవిధంగా 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలను సాధించాలని చెప్పేసి మనం టార్గెట్గా పెట్టుకున్నాం. ఓకే, కార్బన్ ఎమిషన్స్ని జీరో చేయాలని చెప్పేసి పెట్టుకున్నాం. మరి దానికోసం వీటి యొక్క పర్పస్ ఇంపార్టెంట్, అవి ఉంటేనే సాధ్యమవుతుంది అనమాట. రక్షణ రంగం, టైటానియము, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా మనకు యుద్ధ విమానాలు, క్షిపణుల్లో యూజ్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రానిక్స్, గ్యాలియము, జెర్మేనియం వంటివి మనకు స్మార్ట్ ఫోన్స్లో సెమీ కండక్టర్ మరియు డిజిటల్ చిప్ల తయారీలో వాడుతున్నారు, అందుకని అవి కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఎలక్ట్రానిక్స్ లేకుండా మనం ఏం చేయలేము. అంటే ఇప్పుడు మనం సూపర్ కంప్యూటర్స్, క్వాంటమ్ మిషన్ అనేది మనం పెట్టుకున్నాం అంటే, సో ఐటీ రంగంలో డెవలప్మెంట్, టెక్నాలజికల్ డెవలప్మెంట్ అంతా కూడా వాటితోనే జరుగుతుంది. వాటికి కావాల్సిందే ఇవి. మరి ఇవి లేనప్పుడు ఎట్లా జరుగుతుంది డెవలప్మెంట్ అనేది? సో అట్లా దాని యొక్క పర్పస్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి యూనియన్ బడ్జెట్ 2026-27లో దీన్ని స్పెషల్గా డిస్కస్ చేశారు, క్రిటికల్ మినరల్స్ని. ఓకే, మరి అందులో ఏమేం చెప్పారంటే, NCMM విత్ సెవెరల్ టార్గెటెడ్ ఫిజికల్ మెజర్స్ తీసుకున్నారు. డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్స్, చాలా ఇంపార్టెంట్, డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్స్ని అనౌన్స్ చేశారు. ఎక్కడ అంటే ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 4 రాష్ట్రాల్లో ఓకే రేర్ ఎర్త్ కారిడార్స్ని అనౌన్స్ చేశారు. అక్కడ మనకు వాల్యూ చైన్, మైనింగ్, ప్రాసెసింగ్, రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నిటికి సంబంధించినటువంటి కార్యాచరణ జరుగుతూ ఉన్నది. కస్టమ్ డ్యూటీస్ని ఎక్సెప్షన్ చేశారు. చెప్పాం కదా ఇంతకుముందు, కొన్ని ఏదైతే మనం దిగుమతి చేసుకుంటున్నాం, ఫస్ట్ దిగుమతి చేసుకున్నటువంటి వాటి మీద అంటే ఇప్పుడు ఈ క్రిటికల్ మినరల్స్కి ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఏదైతే మనము ఆర్గనైజ్ చేస్తున్నామో, దీని ప్రాసెసింగ్ కోసం ఏదైతే మనం ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నామో, దానికోసం ప్రజెంటే కొన్ని క్రిటికల్ మినరల్స్ కెపాసిటీ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, కాబట్టి వాటి మీద కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తే ఇక్కడ డెవలప్మెంట్ కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఫర్ ఎక్స్ప్లోరేషన్, వెలికితీతలో భాగంగా ఉన్నటువంటి వివిధ పన్నుల్లో ఏర్పడుతున్నటువంటి ట్యాక్సెస్ పన్నులు ఏవైతే చెల్లిస్తామో ఆ పన్నులని 10 సంవత్సరాల వరకు కూడా తగ్గించారనమాట. ట్యాక్స్ రిడక్షన్స్ ఓవర్ 10 years ఆర్ రెడ్యూస్ అనమాట. ఓకే, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ని కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇంతవరకు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ మాత్రమే వీటిలో ఇన్వాల్వ్ అయ్యేది, ప్రైవేట్ సెక్టార్ని కూడా ఇన్వాల్వ్ చేశారు ఫర్ ఫాస్ట్ డెవలప్మెంట్ అనమాట. ఓకే, అండ్ NCMM ఇట్ సెల్ఫ్ రిసీవ్డ్ ఏ బడ్జెట్ ఆఫ్ 440 crore ఫర్ 26-27 గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకా లెజిస్లేటివ్ రిఫార్మ్స్ అండ్ రెగ్యులేటర్ ఇక్కడ చూస్తే MMDR యాక్ట్ అమెండ్మెంట్స్ అనేది 2023లో వచ్చింది. ద అమెండ్మెంట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కరెంట్ స్ట్రాటజీ, నోటిఫైడ్ 24 క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్ అలవింగ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ మైనింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్. ఓకే, సో మినరల్స్ విషయంలో 24 మినరల్స్ విషయంలో
ఓకే ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ఎంకరేజ్మెంట్ చేయడం కోసం ఒక యాక్ట్ రావడం జరిగింది, ఎంఎండిఆర్ యాక్ట్ అమెండ్మెంట్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ వస్తే ఇది కాబిల్ అనేటువంటిది ఇంకొక స్కీమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకొక అంశము కాబిల్. ఓకే, దీని ఏమంటామంటే ఖానేజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి అంటాం. ఏ జాయింట్ వెంచర్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ దట్ ఈస్ యాక్టివ్లీ అక్వైరింగ్ ద అసెట్స్ ఇన్ అబ్రోడ్. ఓకే, సో విదేశాలలో ఓకే సో ఖనిజాల యొక్క ఎక్స్ప్లోరేషన్ వెలికితీత కోసము పనిచేసేటటువంటి ఒక జాయింట్ వెంచర్ ఇతర రాష్ట్రాలతో మన మినిస్ట్రీ ఆఫ్ మైన్స్కి సంబంధించింది ఏందనంటే ఖానేజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని అనమాట. కాబట్టి ఇది ఎక్కడ పనిచేస్తుందంటే ఏ మేజర్ సక్సెస్ ఇంక్లూడ్స్ ద అగ్రిమెంట్ ఆఫ్ ద ఎక్స్ప్లోర్ అండ్ మైన్ ఆఫ్ లిథియం బ్రైన్ బ్లాక్స్ ఇన్ అర్జెంటీనాలో లిథియం బ్రైన్ బ్లాక్స్ని వెలికితీత కోసము ఓకే సో అక్కడ అగ్రిమెంట్ ఒప్పందం చేసుకున్నటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక జాయింట్ వెంచర్ ఏదైతే ఉన్నదో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్కి సంబంధించింది అదే కాబిల్ అనమాట, ఖనీజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ చేస్తున్నారంటే అర్జెంటీనాలో చేస్తున్నారు. మన మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ సంబంధించినటువంటి ఓకే సో ఇది ఒక కార్పొరేషన్, ఒక సంస్థ. ఓకే, దేన్ని చేస్తుంది అంటే లిథియం బ్రైన్ బ్లాక్స్ని అక్కడ వెలికితీత చేస్తున్నది. ఓకే, విచ్ డైరెక్ట్లీ ఫీడ్స్ ఇన్ టు ద ఇండియాస్ లాంగ్ టర్మ్ సప్లై సెక్యూరిటీ. ఓకే, సో ఇది దీనికి సంబంధించింది. సో ఇంకా మరిన్ని అంశాలని నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంశాల భాగంగా మళ్ళీ డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.